శబరిమల యాత్ర 5 days డే 5 వీడియో అనమాట. ఇది ఫైనల్ గా తిరువనంతపురంకి అయితే వచ్చేసాము. అదే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కి పూజ చేసుకుని దర్శనానికి అయితే బయలుదేరేసాము. బలి స్ట్రిక్ట్ గా ఉంది. అయితే పంచా షర్ట్ వేసుకెళ్ళాను. షర్ట్ కూడా నిప్పేసేయమన్నారు. ఇంకా అక్కడే పక్కన లాకులు ఉన్నాయి. దర్శనం చేసుకుని ఇంకా బయలుదేరేసాము. శ్రీరంగం టెంపుల్ కి అయితే వచ్చేసాము. టెంపుల్ కి పార్కింగ్ దొరకలేదని చెప్పేసి రోడ్డు సైడ్ పెట్టేసాము. అలా నడుచుకుంటూ వెళ్తా ఉంటే టెంపుల్ కి సంబంధించిన రథం కనిపించింది. అలా ఒక లుక్ వేసుకుని లోపలికి వెళ్ళిపోయాం. దర్శనం టైమింగ్ అయితే అయిపోయిందంట. మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళాము. సాయంత్రం 4 గంటలకంట ఓపెన్ చేసేది. ఇంకా అలా గుడి మొత్తం ఒక రౌండ్ వేసాము. లోపల పక్క తిరుగుతా ఉంటే ఇంకా వడ కనిపించింది. ఇది బాగుంటుందని చెప్పి తీసుకున్నా. ఓకే అనిపించింది. ఇంకా బయలుదేరేసాము. ఇప్పుడు వెళ్ళే టెంపుల్ మీకు తెలిస్తే గెస్ చేసి కామెంట్ చేసేయండి. 200 మీటర్ల నుంచి దేవుని చూడాలా అమ్మవారిని. చెన్నై నుంచి అయితే ఫుల్ వర్షం పడతా ఉంది. ఫైనల్ గా నెల్లూరుకి చేరిపోయాం. మహిబాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు. తీసుకొచ్చినందుకు డ్రైవరానికి థ్యాంక్స్ చెప్పాను. అలాగే కొంచెం హ్యాపీ చేశాను అన్నను కూడా. శబరిమల యాత్ర సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఫుడ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.